ఇడ్లీ పిండితో పునుగులు చాలా మంది చూపిస్తారు. దాంట్లో మైదా వేసి చూపిస్తాను. నేను ఈరోజు గోధుమ పిండి వేసి చూపిస్తున్నాను. గోధుమ పిండి హెల్త్ కు చాలా మంచిది. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకోండి. ఇడ్లీ పిండిని తీసుకొని హాఫ్ కప్పు గోధుమ పిండిని కూడా తీసుకొని ఆనియన్స్ ఒక 2 కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత కారము అలాగే ఉప్పు కూడా తగినంత వేసుకొని కలుపుకోవాలన్నమాట. 1 గంట పక్కన పెట్టేసుకోవాలి. కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది లైట్గా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పునుగులు అయితే వేసేసుకుంటున్నాను. చాలా బాగుంటాయి ఈ పునుగులు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ స్నాక్ బ్రేక్ కానీ సూపర్గా ఉంటాయి. దీంట్లో పల్లీ చట్నీ చేశాను. చాలా బాగుంది. టేస్ట్ సూపర్గా ఉంది. మా వాళ్ళంతా చాలా ఎంజాయ్ చేస్తూ తినేశారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చుక్క ఆయిల్ కూడా పీల్చకుండా ఉంటుందన్నమాట గోధుమ పిండి కనుక వేస్తే. ఆ మైదా పిండి చాలా మందికి ఇష్టం ఉండదు కాబట్టి చెప్తున్నాను. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు టిఫిన్ అయితే మా ఇంట్లో ఇది.